కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి కుటుంబాన్ని హోంమంత్రి అనిత పరామర్శించారు. జ్ఞానేశ్వరి మిస్సింగ్ మనసు కలిచివేస్తుందన్నారు ఆమె. 12 రోజుల నుంచి పాప ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు అనిత. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు డ్రోన్ ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. పాప దొరికే వరకు గాలింపు కొనసాగుతుందని, ప్రభుత్వం మానిటరింగ్ చేస్తుందని, చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటామని ధైర్యం చెప్పారు హోంమంత్రి అనిత. మరోవైపు జ్ఞానేశ్వరి కోసం సెర్చింగ్ ముమ్మరం చేశారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. బాలిక అదృశ్యమైన ప్రాంతంలో అడవి జంతువులు, కొండ చిలువ ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. తోట, కొండ ప్రాంతం సరిహద్దు వద్ద ఇనుప కంచెకు 2 బొమ్మల్ని అమర్చారు. వీటిలో మాంసాహారం పెట్టారు. ఆ వాసనకు జంతువులు రావచ్చన్న అంచనాతో చుట్టూ కెమెరాలు అమర్చి పర్యవేక్షిస్తున్నారు. థర్మల్ డ్రోన్లు, నైట్ విజన్ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నారు. కిడ్నాప్ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి అటవీ ప్రాంతంలో ఏదైనా ప్రమాదానికి గురైందా అన్న కోణంలోనూ పరిశీలిస్తున్నారు. 6 కిలోమీటర్ల పరిధిలో వెతికారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 10 కిలోమీటర్ల వరకు గాలించాయి. అనుమానం ఉన్న వ్యక్తుల్ని విచారిస్తున్నారు. 15 రోజుల క్రితం కొందరు ఆ ప్రాంతానికి జీడిపిక్కలు ఏరుకునే వాళ్లు వచ్చి 4 రోజులు ఉండి వెళ్లారని, వారి కోసం ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. బిడ్డ కనిపించకుండా పోయిన సందర్భం చూస్తా ఉంటే నిజంగా చాలా మనసుకి చాలా బాధ అనిపించింది, కలిచివేస్తుంది. డే బై డే కంపల్సరీగా ఇమీడియట్ గా సాయంత్రానికి మా డిపార్ట్మెంట్ కి వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కాదండి, గ్రామస్తుల్లో కొంతమంది డిపార్ట్మెంట్ కి ఇలా ఒక చంటి పిల్ల కనిపించకుండా పోయిందనే సంగతి తెలిస్తే ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చి సెట్ చేయడం మొదలు పెట్టారు. డిపార్ట్మెంట్ తెలుసుకొని ఇక్కడికి రావడానికి ముందే సుమారుగా గ్రామస్తులు కూడా ఒక 200 మందికి పైగా ఆ అమ్మాయి గురించి, ఆ చంటిబిడ్డ గురించి 2 రోజులుగా కూడా ఆ అమ్మాయి కొంచెం మనకి కనిపించకుండా పోవటం అనేది నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం. గవర్నమెంట్ కూడా ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకొని వెంటనే ఎస్డీఆర్ఎఫ్ టీమ్ ని డిప్లాయ్ చేసుకున్నాం. ఎస్డీఆర్ఎఫ్ టీమ్ తో పాటు ఏఎంఎన్ఎస్ పార్టీస్ ని కూడా ఏఎన్ఎస్ పార్టీస్ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ సెర్చ్ చేయడం మొదలు పెట్టాం. ఓవరాల్ గా జిల్లాలో ఉన్న అన్ని పార్టీస్ ని కూడా ఇక్కడికే తీసుకొచ్చి, పోలీస్ పార్టీస్ అన్నిటిని తీసుకొచ్చి ఈ సెర్చింగ్ లో మనం యూజ్ చేసాం.